కేసీఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు కేవలం 10,000 రూపాయలు మాత్రమే రైతు బంధు ఇస్తున్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 నుంచి 15,000 రూపాయలు చొప్పున పెంచి ఎకరానికి రైతు బంధు కార్యక్రమం పేరు మార్చి రైతు భరోసాగా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్మి, రైతులు నమ్మి ఓట్లేసిన కర్మానికి పాపానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు కూడా ఇస్తానన్నటువంటి రూపాయలు ఇవ్వకుండా కేవలం కట్టుతురుపు చర్యగా సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీ సెలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి అనే ధోరణిలో రైతులకు కొద్దిగా వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎకరానికి 19,000 రూపాయల బాకీ పడ్డాడు. ఎగ్గొట్టినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో ఆ వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసి రైతుల కష్టాలను తీర్చాల్సిందిగా ఏరియట్ల మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇచ్చిన హామీలు పక్కకెడితే ఎంపీ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి సోయుడిని మాట్లాడిండో, సోయులుగా మాట్లాడిండో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. ఏ దగ్గరికి పోతే ఆ దగ్గర ఉన్నటువంటి దేవుళ్ళ మీద, యాదగిరి గుట్టకపోతే నరసింహస్వామి మీద, కొండగట్టు కత్తే కొండగట్టి స్వామి మీద, వేములవాడ కత్తే వేములవాడ స్వామి మీద, నిజామాబాద్ కత్తే కంఠేశ్వర స్వామి మీద, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడైతే ప్రచారం ఉందో అక్కడ దేవుళ్ళ మీద కొట్టేసి నేను రైతు భరోసాను ఖచ్చితంగా రైతులకు ఇస్తా అన్నాడు. అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ పుసుక్కున పోయి డైరెక్ట్గా పోయి బ్యాంకుల నుండి వెంటనే 2 లక్షల రుణమాఫీ రుణాలు తీసుకోమన్నాడు. పాపం రైతులు ఏదో పాపం అధికారంలోకి వస్తే రుణమాఫీ ఏతలు వచ్చారనే నమ్మకంతో మళ్ళీ 2 లక్షల అప్పు చేసింది. వాళ్ళు ఇప్పుడు రైతులు ఆ 2 లక్షల అప్పును భరించలేని స్థాయిలో వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నారు. కాబట్టి మీరు దేవుళ్ళ మీద ఒట్టేసిన హామీలనే మేము అడుగుతున్నాం. ఇంకా అడుక్కుంటా పోతే 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయడం తెలియదు. ఇప్పుడు తక్షణమే వెంటనే రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి బకాయి పడ్డటువంటి రైతుల పైసలు రూపాయలు వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీని చేస్తానని నీ నోటుతో అన్నావు కాబట్టి వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందిగా ఏరియట్ల మండలం రైతుల తరఫున, ప్రజల తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, అడుగుతూ ఉన్నాం. మీరు వెంటనే మరొకసారి హెచ్చరిస్తున్నాం, రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. అదేవిధంగా బాకీ పడ్డటువంటి రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేయవలసిందిగా ఏరియట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.